హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మోడీ గారి ముందు మీరు బోడిగాళ్లే అని ఎన్ని దేశాలు నచ్చజెప్పినా పాకిస్తాన్ వినలేదు. ప్రశాంతంగా ఉండే భారతదేశాన్ని గెలికి పెట్టారు. దీనికి ఆపరేషన్ సింధూర్ ఒక్కటే కారణమని నేను చెప్పడం లేదు. గురి తప్పకుండా, లక్ష్యం చెదరకుండా, చాలా పద్ధతిగా అమాయక ప్రజల జోలికి వెళ్లకుండా పవర్ఫుల్ గా శత్రుగుండెలో భయాన్ని పుట్టించాడు మోడీ. ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్ కు పెద్ద గుణపాఠం నేర్పాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ ప్రెజర్ ని తట్టుకోలేక కాళ్ళబేరానికి వచ్చింది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి చూపించింది అంటారు. ఈ మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఇదే పొజిషన్ లో ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఆ ఒక్క దాడి జరగకపోయి ఉంటే ఈ రోజు పాకిస్తాన్ పచ్చగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం పహల్గామ్ లో జరిగిన దాడి ఒక్కటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అదే పాకిస్తాన్ కాళ్ళబేరానికి ఎందుకు వచ్చింది అని. నేను ఒక లిస్ట్ చెప్తాను, అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. బియ్యానికైనా కయ్యానికైనా సముద్రులు ఉండాలి అంటారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ కి ఈ రెండూ లేవు. గ్లోబల్ ఫైర్ పవర్ ఎక్కువ 2025 లిస్టు ప్రకారం ప్రపంచంలో ఉండే అన్ని దేశాల సైనిక బలగాలలో ఇండియా 4వ స్థానంలో ఉంది. కానీ పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. ఇండియా బోర్డర్ లో పోరాడే సైనికుల కోసం 2024లో $86 బిలియన్ ఖర్చు పెట్టింది ఇండియా. ఇది మన జీడిపిలో పోల్చుకుంటే దాదాపుగా 2.3% లెక్కింపబడుతుంది. కానీ పాకిస్తాన్ వారి సైన్యం కోసం $10.2 మిలియన్ మాత్రమే ఖర్చు పెట్టింది. ఇండియాలో మొత్తం సైనిక బలగాలు ఎంతో తెలుసా? 51,37,550. అయితే పాకిస్తాన్ బలగాలు 17,04,000 మాత్రమే. పాకిస్తాన్ వద్ద 1399 సైనిక విమానాలు ఉంటే ఇండియా వద్ద 2,229 సైనిక విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 1839 యుద్ధ ట్యాంకులు ఉంటే భారతదేశం దగ్గర 3,151 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్తాన్ యొక్క నావికా దళం అరేబియా సముద్రంలో 1046 కిలోమీటర్ల దక్షిణ తీర ప్రాంతాన్ని కవర్ చేస్తుంది అండ్ 121 నావికా దళ ఆస్తులను కలిగి ఉంది. అయితే ఇండియా ప్రధాన భూభాగ తీరం దాదాపు 6,100 కిలోమీటర్లు 293 నావికా దళం ఆస్తులతో విస్తరించి ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థం అయి ఉండకపోతే ఒక్కసారి ఈ చార్ట్ ని గమనించండి. ఇండియా పాకిస్తాన్ బలగాలు మీకు అర్థం అవుతాయి. ఇన్ని మైనస్లు పెట్టుకొని బుద్ధునోడు ఎప్పుడైనా సరే యుద్ధానికి సై అంటారా? కానీ పాకిస్తాన్ మొదట సై అని చెప్పి ఇప్పుడు నై అని చెబుతుంది. ఒక సర్వే ప్రకారంగా మే 10, 2025 నాటికి భారతదేశ జనాభా దాదాపుగా 1.46 బిలియన్లు. కానీ పాకిస్తాన్ జనాభా 250 మిలియన్లు. ఇండియన్స్ అందరూ కలిసి ఒక్కసారి ఉచ్చ పోస్తే ఆ ఉచ్చలో కొట్టుకుపోతుంది పాకిస్తాన్. ఈ మధ్య కాలంలో ఈ న్యూస్ బయటకు వచ్చింది. నాకు తెలిసి ఇలాంటి న్యూస్ రాయడం తప్పేమి కాదు. ఏ దేశమైనా సరే యుద్ధం గెలవాలంటే మన సైడు ధర్మం ఉండాలి, అంతేకాని క్రూరత్వం ఉండకూడదు. పాకిస్తాన్ క్రూరత్వం చూపెడితే మనం ధర్మం చూపెట్టాం. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అసలు ఈ బేరం జరగాలంటే ఇండియా పాకిస్తాన్కి ఒక కండిషన్ పెట్టింది. అదేమిటంటే ఒకసారి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడండి. వీడు నరరూప రాక్షసుడు. వీడి పేరు మసూద్ అజార్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇంతవరకు ఇండియాలో జరిగిన ప్రతి ఒక్క దాడిలో వీడి హస్తం ఉంది. వీడు ఇండియాలో ఎన్నో కుట్రలు చేసి చాలా మందిని పొట్టన పెట్టుకున్నాడు. వీడితో పాటు హఫీజ్ సయీద్ అనే మరో లుచ్చగాడు ఉన్నాడు. వీరిద్దరిని అప్పగిస్తే యుద్ధం ఆపేసి చర్చకు వస్తామని భారత్ పాకిస్తాన్ కు డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. వీరిపై చాలా కేసులు ఉన్నాయని పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్లను జైల్లో బంధించింది. నిజానికి ఇది ఒక పెద్ద అబద్ధం. జైలు పేరుతో పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్లను సేఫ్ సైడ్ గా జైల్లో ఉంచి వీరికి రాజభోగాలు అందిస్తుంది. జైలు నుండే ఉగ్రవాద వ్యవహారాలు నడుపుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ మ్యాటర్ ని గెస్ చేసిన ఇండియా వీళ్ళిద్దరిని అప్పగిస్తే యుద్ధం ఆపేసి చర్చకు వస్తామని తేల్చి చెప్పేసింది. మొన్న రీసెంట్ గా బోర్డర్లలో జరిగిన కాల్పులలో మురళీ నాయక్ అనే సైనికుడు 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి అమర వీరుడయ్యాడు. మురళీ నాయక్ స్వస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కల్లితాండ అనే గ్రామంలో జన్మించాడు. మురళీ నాయక్ ఆర్మీలో పనిచేయడం అంటే పిచ్చట. ఒక్కసారైనా ఆర్మీ డ్రెస్ వేసుకొని చనిపోవాలి అనేవాడట. మురళికి ఆర్మీ ఉద్యోగం అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాణం. ఒక్క రోజైనా డ్రెస్ వేసుకొని అయినా చనిపోతాను. మురళి కోరిక మేరకు మహారాష్ట్ర నాసిక్ లో ట్రైనింగ్ పూర్తి చేసి అనంతరం ఉత్తర భారతదేశంలోని కాశ్మీర్లో నిధులు నిర్వహిస్తున్నాడు. మొన్న జరిగిన దాడుల్లో పాకిస్తాన్ సైన్యం భారత్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇండియన్ ఆర్మీ వారిని ఎదుర్కొంటుంది. పరిస్థితి చేదాటిపోతుందేమో అని మురళి గ్రహించి ధైర్య సాహసాలతో ముందడుగు వేసి 14 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టాడు. చివరిగా 15వ ఉగ్రవాది మురళిపై బుల్లెట్ల వర్షం కురిపించడంతో అక్కడితో మురళి నాయక్ అమర వీరుడయ్యాడు. తన సేవలను గుర్తించిన ఇండియన్ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. దేశమంతా మీ కొడుకు గురించే మాట్లాడుకుంటారు, మీరు ధైర్యంగా ఉండాలి, మేమంతా ఉన్నాము అని ఆయన భరోసా ఇచ్చారు.
సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మురళీ నాయక్ త్యాగాన్ని గర్వపడ్డారు. వారి కుటుంబానికి 5 లక్షలు చెక్ అందించి మేమంతా ఉన్నాము, ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మురళి ఇక లేడు అని తెలిసి గ్రామస్తులు ఒక్కసారిగా శోకచంద్రంలో మునిగిపోయారు. దేశం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధం చేసిన మురళి గురించి ఇప్పుడు దేశమంతా గర్వపడుతుంది. ఇలాంటి సైనికుడు ఇండియాలో పుట్టడం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు పాకిస్తాన్ కాలాబేరానికి ఎందుకు వచ్చిందో మీకు తెలియజేస్తాను. పాకిస్తాన్ దగ్గర ఎన్ని రాకెట్లు, జాకెట్లు ఉన్నా అవన్నీ దీపావళి సామాన్లతో సమానం. మన దగ్గర ఉన్న S-400 అనే మిస్సైల్ ఒక్కటే వీటన్నిటికీ సమాధానం చెప్పింది. పాకిస్తాన్లో గడ్డిపోర కదిలిన ఈ మిషన్ యాక్టివేట్ అవుతుంది. మన దేశం వైపు 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న రాకెట్లను గుర్తించి ఇది గాలిలోనే పేల్చి పారేస్తుంది. పాకిస్తాన్ చైనా నుంచి గొప్పలు చెప్పుకొని కొన్న మిస్సైల్ ని కూడా ఈ S-400 అనే మిస్సైల్ దాన్ని తునాతునుకులుగా చేసింది. ఇక పాకిస్తాన్ దగ్గర దీపావళి సామాన్లు అయిపోయాయి. ఎటు తిరిగినా సరే ఓటమిని అంగీకరించక తప్పదని తెలుసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్ తో కాలాబేరానికి వచ్చింది. మనం చర్చలు జరుపుదాం, ఉద్రిక్తలను ఆపండి అంటూ సమాచారం అందించింది. దీనికి ఇండియన్ గవర్నమెంట్ ఆ ఇద్దరిని అప్పగించండి, మేము యుద్ధాన్ని ఆపుతాము అని డిమాండ్ చేసింది. ఇకపోతే యుద్ధం జరుగుతున్న టైంలో కొన్ని రాష్ట్రాలలో ట్రైన్స్ అండ్ ఏరోప్లేన్ ని రద్దు చేశారు. బోర్డర్ కి దగ్గరగా ఉన్న నగరాలను ఖాళీ చేయించి ప్రజలందరినీ సేఫ్ సైడ్ కి తరలించారు. ఆపరేషన్ సింధూర్ రన్నింగ్ లో ఉండగా ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాయి. ఇండియా ఇంత స్ట్రాటజీని కలిగి ఉందా అనే డౌట్ కూడా ఆయా దేశాలకు వచ్చింది. మొత్తానికి ప్రపంచంలో ఉండే ఆయా దేశాలు ఇండియాతో యుద్ధం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సిందే అనే భయాన్ని పుట్టించింది ఇండియా. ఈ రోజు ఇండియా గొప్పతనానికి ప్రపంచమంతా సెల్యూట్ చేస్తున్నారు. కానీ ఇండియాలో ఉండే వాళ్ళు మాత్రం ఇండియాపై రూమర్స్ పెంచుతూ కొన్ని ఫేక్ న్యూస్లను రిలీజ్ చేస్తూ ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నారు. మరికొందరైతే పాకిస్తాన్ ఇండియా యుద్ధం కారణంగా బంగారం పతనం అయిపోతుందని, బంగారం కేవలం 55,000కు వచ్చేస్తుందని పుకార్లు పుట్టించి ప్రజల్ని ఆందోళన చేస్తున్నారు. మీరు బంగారం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో బంగారం గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా బంగారాన్ని ఎన్ని దేశాలు స్టోర్ చేసుకుంటున్నాయో వివరంగా చెప్పడం జరిగింది. అండ్ ప్రపంచంలోని ఏ దేశ ఆడవాళ్ళు దాచిపెట్టనంత బంగారాన్ని మన దేశ ఆడవాళ్ళు దాచిపెట్టారు. సో వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఒక్కసారి ఈ వీడియోని చూసేయండి. సో గైస్, పాకిస్తాన్ భారత్ తో కాళ్ళ బేరానికి వచ్చిన మ్యాటర్ పై మీకేమైనా అనుమానాలు ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీకు మరిన్ని కావాలనిపిస్తే ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.